భారత్ చైనా ఈ రెండు దేశాలు రష్యా దగ్గర చమురు కొనడం వల్లే ఆ నిధులతోటే రష్యా ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతుందని ఇంతకు ముందు ఎన్నోసార్లు అన్నాడు. మళ్ళీ నిన్న కూడా అన్నాడు ట్రంప్. ఈసారి చైనా అధికార ప్రతినిధి గువో జియాకున్ అయితే గట్టిగానే ఇచ్చేశాడు. ఎందుకంటే రష్యా దగ్గర చమురు కొంటుంది భారత్, చైనా. ఈ రెండు దేశాలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే కొంటున్నాయి. కానీ మరి అమెరికా ఎందుకు కొంటుంది, యూరోపియన్ దేశాలు ఎందుకు కొంటున్నాయి, రష్యా దగ్గర ఎందుకు ట్రేడ్ చేస్తున్నాయి, వాటి మీద ఎందుకు మీరు ఆంక్షలు విధించరు? అసలు విధించాలనుకుంటే మీ మీద మీరే విధించుకోవాలి. అమెరికా ఎందుకు ట్రేడ్ చేస్తుంది? మేము చమురు కొంటున్నాం కాబట్టి ఆ నిధులతో రష్యా విరుచుకుపడుతుంది ఉక్రెయిన్ మీద. ఓకే, మరి మీరు రష్యా దగ్గర చమురు కాకుండా ఇతర ట్రేడ్ కూడా చేస్తున్నారు. మరి ఆ డబ్బులతో మాత్రం ఉక్రెయిన్ మీద విరుచుకుపడదా, ఉక్రెయిన్ మీద దాడి చేయదా రష్యా అనేది ఇప్పుడు గువో జియాకున్ మాట్లాడినటువంటి మాటలు. ఇంతకు ముందే భారత్ ఇలాంటి విషయాల మీద మన జయశంకర్ గారు చాలా సార్లు మాట్లాడారు ప్రపంచ వేదికల మీద. మరి అమెరికా చేస్తున్నటువంటిది ఏంటి? $5.5 బిలియన్ అమెరికానే వ్యాపారం చేసింది రష్యాతో. మరి దాని గురించి ఏంటి అంటే ఆ డబ్బులు ఉక్రెయిన్ మీదకి విరుచుకుపడడానికి ఉపయోగపడవా? అంటే అదేమైనా ఒక ట్రేడ్ రహస్యమా, లేకపోతే ఏమైనా ఒప్పందమా? ఓన్లీ చమురు డబ్బులతో మాత్రమే ఉక్రెయిన్ మీద దాడి చేయాలనుకుని ప్లాన్ చేశారా, లేకపోతే ఏదైనా ఒప్పందం చేసుకున్నారా అంటూ ఇప్పుడు అందరూ కూడా వాయించేశారు. అప్పుడు జయశంకర్ గారు వాయించేశారు, ఇప్పుడు గువో జియాకున్ కూడా వాయించేశాడు. అయినా సరే అమెరికాకి సిగ్గురాదు. ఎందుకు అమెరికాకి సిగ్గురాదంటే అది కేవలం భారత్ని చైనాని బూచీగా చూపిస్తుంది. తను చెయ్యాలనుకుంటున్నటువంటి అన్ని చేస్తుంది. అసలు విచిత్రం ఏంటంటే రష్యా దగ్గర మనం కొన్నటువంటి చమురు శుద్ధి చేసి దాన్ని డీజిల్ గా మారిస్తే ఆ డీజిల్ ని ఉక్రెయిన్ కొనుక్కొని మళ్ళీ ఆ డీజిల్ తోటే యుద్ధం చేస్తుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్నటువంటి రహస్యాలు. ఎవరికి తెలియదు? 15% డీజిల్ ఉక్రెయిన్ కొంటుంది మన దగ్గర. మరి దీని గురించి ఎవరు మాట్లాడరు. ఉక్రెయిన్ మాట్లాడదు, అమెరికా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూనే ఉంటది. ఇంకా ఐక్యరాజ్య సమితి కూడా ఈ విషయంలో మనమే ఏదో తప్పు చేస్తున్నట్లు మాట్లాడుతుంది. కానీ మరి అమెరికా గురించి మాట్లాడదు.